కాంగ్రెస్ పార్టీ పరిరక్షించకపోతే మోదీ టీ అమ్ముకునేవారు అని చెప్పి, మోదీ టీ అమ్ముకునేవారా లేదా అని చెప్పి నేను మిమ్మల్ని సిల్లీ క్వశ్చన్ అడగలేను. కానీ ఈ రాజ్యాంగం చుట్టూ జరుగుతున్న ఈ పాలిటిక్స్ ఏముందండి, పాలిటిక్స్లో ఎవరైనా కదా వీళ్ళు వాళ్ళని అంటుంటారు, వాళ్ళు వీళ్ళని అంటుంటారు. అందులో సర్ప్రైజింగ్ ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు రాజ్యాంగం 2024 ఎన్నికల సమయంలో కూడా కాన్స్టిట్యూషన్కు బీజేపీ ప్రమాదాన్ని తెస్తుంది అనే ఒక పొలిటికల్ నరేటివ్ ఆధారంగా కాంగ్రెస్ ఇండియా కూటమి రాజకీయాలు చేసింది. దానికి మంచి ఫలితాలు కూడా పొందింది. కానీ దాంతో భారతీయ జనతా పార్టీ కౌంటర్ అటాక్ మొదలుపెట్టి మేం కాదు, కాంగ్రెస్ పార్టీయే ఈ దేశ రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించింది అనేది కాంగ్రెస్ పార్టీ పైన బీజేపీ అటాక్ చేస్తుంది. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అనే నరేటివ్ ప్రజలపైన ప్రభావాన్ని చూపింది కనుక ఆ ప్రజలపైన ప్రభావాన్ని చూపినటువంటి నరేటివ్ ఆధారంగా రాజకీయాలు జరుగుతున్నాయి. సో కానీ దేశంలో కాంగ్రెస్ మొత్తం రాజ్యాంగాన్ని కాపాడినట్లు, బీజేపీ మొత్తం రాజ్యాంగాన్ని కాపాడినట్లు అలా బ్లాక్ అండ్ వైట్లో తీయలేము. సో కాంగ్రెస్ చరిత్రలో రాజ్యాంగానికి సెలబ్రేట్ చేసే అంశాలు ఉన్నాయి, కాంగ్రెస్ చరిత్రలో రాజ్యాంగాన్ని నాశనం చేసిన చరిత్రలు కూడా ఉన్నాయి. ప్రపంచంలో అనేక దేశాలు మిలిటరీ నిరంకుశత్వంలోకి మగ్గిన భారతదేశం డెమోక్రసీ పడి నిలబడింది అంటే ఖచ్చితంగా ఈ దేశంలో అత్యధిక కాలం పాలించింది కాంగ్రెస్ కనుక. కాంగ్రెస్ కనుక రాజ్యాంగాన్ని అంతం చేసి ఉంటే డెమోక్రసీ ఉండేది కాదు. సో ఖర్గే చెప్పే ఆర్గ్యుమెంట్లో ఉన్న పాయింట్ అది. సో అందువల్ల మీకు ఇప్పుడు ప్రపంచంలో ప్రపంచ దేశాల రాజ్యాంగాల సగటు జీవిత కాలం చూస్తే 17 years 18 years ఉంది. అంటే ఎవరేజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్. అలాంటిది ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు నవంబర్ 26కు భారత రాజ్యాంగాన్ని ఆమోదించి సరిగ్గా 75 ఏళ్ళు అవుతోంది. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించారు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ 75 years అనేక రకాల ఆటంకాలు, ఆటుపోట్లు, అవరోధాలు ఎదురైనా మన దేశంలో రాజ్యాంగం నిలబడింది, రాజ్యాంగాన్ని కాపాడుకోగలిగాం. సో అందువల్ల ఆ క్రెడిట్ సర్టన్లీ గోస్ టు ద పార్టీ విచ్ రూల్డ్ ద కంట్రీ ఫర్ హైయెస్ట్ పీరియడ్. సో ఈ 75 ఏళ్లలో భారతదేశాన్ని అత్యధికంగా పాలించిన కాంగ్రెస్ పార్టీ దక్కకపోతే ఎవరికి దక్కుతుంది? సో కానీ అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎమర్జెన్సీ చూసాం, న్యాయ వ్యవస్థ అధికారాలకు కల్లాలు వేసి న్యాయ వ్యవస్థ పైన ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ తెచ్చుకునే ప్రయత్నం చూసాం, రాష్ట్రాల అధికారాల పైన దాడులు చేస్తూ గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం చూసాం, అలాగే ఆర్టికల్ 356 దుర్వినియోగం చూసాం. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించిన అనేక ఉదాహరణలు ఉన్నాయి. సో అదే సమయంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగం సర్వనాశనమైంది అని అనలేను, కానీ రాజ్యాంగానికి సవాళ్లు మాత్రం ఎదురవుతున్నాయి. బహిరంగానే న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని బీజేపీ నాయకులే ప్రశ్నిస్తున్నారు. మీరు కిరణ్ రిజిజు లాంటి లా మినిస్టర్స్ అసలు స్వయం ప్రతిపత్తి ఎందుకు ఉండాలి అన్నారు. జగదీప్ ధంకర్ లాంటి వైస్ ప్రెసిడెంట్లు అసలు సావర్నిటీ ఆఫ్ ద పార్లమెంట్ అని వాద పెట్టారు. అందువల్ల సెపరేషన్ ఆఫ్ పవర్స్, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వర్గం ఈ రెండు విడివిడిగా పనిచేయాలి అనే భారత రాజ్యాంగ మౌలిక సూత్రం సెపరేషన్ ఆఫ్ పవర్స్. దానికి విఘాతం కలిగించే రీతిలో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. జడ్జీల నియామకంలో మాకు అధికారం ఉండాలి అని ఏకంగా చట్టమే తెస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. అలాగే సెక్యులర్ అన్న పదాన్ని తొలగించాలి అని ఎప్పటి నుంచో బీజేపీ డిమాండ్ చేస్తోంది. అలాగే రాష్ట్రాల అధికారాలపైన అటాక్ జరుగుతోంది. అందువల్ల రెండు రాజకీయ పార్టీల చరిత్ర తీసుకుంటే అడపాదడపా అనేక రకాల సవాళ్ళు, ఆటంకాలు, ఆటుపోట్లు రాజ్యాంగానికి వచ్చాయి. అందువల్ల దేశ రాజకీయాల్లో ఉన్న ఈ రెండు ప్రధాన పార్టీని, ఒక పార్టీ రాజ్యాంగ భక్షకులుగా, మరో పార్టీని రాజ్యాంగ సంరక్షకులుగా బ్లాక్ అండ్ వైట్లో డివైడ్ చేయడం సాధ్యం కాదు. హిస్టరీలో బ్లాక్ షేడ్స్ ఉన్నాయి, ఇద్దరు హిస్టరీలో కూడా సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి. సో అందువల్ల రాజకీయ ఎన్నికల సమయంలో వీళ్ళు వాళ్ళని అంటారు, వాళ్ళు వీళ్ళని అంటారు. అందులో మనం పెద్ద